యూట్యూబర్ వైష్ణవిని చంపిన వాడిని ఉరి తీయాలంటారా, లేకపోతే అలాగే ఏదో ఒక శిక్ష వేసి వాడిని వదిలేయాలంటారా అనేది అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఆడవాళ్ళ మీద చాలా అంటే చాలా దారుణాలు, హత్యలు, చంపేయటాలు ఇవే జరుగుతున్నాయి. సో మనం సైలెంట్గా ఉన్నంత కాలం ఇంతే ఉంటుంది. సో వైష్ణవి ప్రాణాలు అయితే మనం తీసుకురాలేం, కానీ తనకి జస్టిస్ జరిగే వరకు మనం పోరాడుతూనే ఉందాం. ఆ అమ్మ నాన్న ఎవరైతే తన బిడ్డను పోగొట్టుకొని బాధపడుతున్నారే, అరే నా కూతుర్ని చంపిన వాడికి తగిన శిక్ష పడింది అని వాళ్ళు కూడా చెప్పుకునేలా మనం అందరం కలిసికట్టుగా ఈ విషయంపై అయితే పోరాటం చేయాలి. ఇదే విషయం కాదు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా మళ్ళీ 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 ఉండాలంటే మనం అందరం ఒకటయ్యి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి. అలాగే మనం ఎవరినైనా లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఏంటి అనేది తెలుసుకొని చెయ్యండి. ఎందుకంటే లవ్ అనే పేరుతో మనం 4 రోజులు లవ్ చేస్తున్నామంటాం, వాళ్ళు లేకుండా ఉండలేం, చచ్చిపోతామని చెప్పేసి పెళ్లి చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి ఇలా ప్రాణాలను అయితే తీసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని అయితే అది అస్సలు అర్థం కావట్లేదు. మరి ఈ విషయంపై మీరేమంటారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి.